హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. స్టే ట్యూన్. ఇక్కడ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్ పెళ్ళి అంటే పక్కన వాళ్ళ హడావిడి ఎక్కువ ఉంటుంది కదా, దోస్తులు హడావిడి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. అట్లనే ఇంకా మా ఫ్రెండ్ పెళ్ళి అయ్యేసరికి నేను హడావిడి చేస్తున్నాను. ఇక్కడ ఆమె అక్కడ హడావిడిగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మస్తు హడావిడే చేశాను. ఆ హడావిడి ఏంటనుకుంటున్నారా? ఫస్ట్ ఇంక నేనైతే చీర కట్టుకుందాం పెళ్ళికి అని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఆ మాత్రం ఉండాలి కదా, ఫ్రెండ్ పెళ్ళి అంటే చీర కట్టుకోవాల్సిందే కదా. ఇంకా అందుకని నేను చీర కట్టుకుందాం అని ఫిక్స్ అయ్యాను. ఈసారి ఎప్పుడు కట్టుకోవాలా, ఫస్ట్ టైం ఒక పెళ్ళిలో నేను చీర కట్టుకోవడం అంటే ఇదే అనుకుంటా. ఇంకా అందుకని నేనైతే ఇక్కడ చీర ఐరన్ చేయడం ఇవన్నీ చేస్తున్నా. నేను శారీ ఐరన్ చేయడం అవన్నీ చేసుకుంటా, కానీ నాకైతే కరెక్ట్గా ఫోల్డ్ చేయడం రాదు. సో అందుకని నానా కష్టాలు పడి ఎట్లో ఒకటి చేసి ఫైనల్గా ఐరన్ చేసేసి శారీని అయితే ఫోల్డ్ చేసి రెడీ చేసేసుకున్నాను. ఇంక ఈ శారీ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా నా కష్టాలు చూడండి, బాగొచ్చిందా లేదా అని 100 సార్లు చూసుకున్నా. ఫైనల్గా అయితే ఇట్లా మడిచి పెట్టాను శారీని. ఇంకా మంచిగానే ఉన్నింది, అదేం మడతలు పడలేదు. నెక్స్ట్ డే నేను కట్టుకున్నప్పుడు కూడా నేను ఎట్లా పెట్టినాను అట్లనే ఉన్నింది, ఐరన్ చేసి నీట్గా. ఇంకా నేనైతే ఈ శారీ కట్టుకొని అయితే రెడీ అయిపోయాను. నెక్స్ట్ ఇంకా గిఫ్ట్కి మనం ఏదో ఒకటి చూడాలి కదా. ఇంకా నేనైతే ఏదో ప్లాన్ చేశాను. ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అని అవి ఇవి. మా మమ్మీ అయితే ఇంకా ఫోటో ఫ్రేమ్స్ వాళ్ళు ఎలానో చేయించుకుంటారు, వాళ్ళకి ఇంట్లోకి యూజ్ అయ్యేటివి ఇవ్వండి అనింది. ఇంకా అది కూడా ఒక మంచి ఆప్షనే కదా అనిపించి నేనైతే హాట్ బాక్సెస్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే అది డైలీ యూజ్ చేసేది ఇంట్లో వస్తువు కాబట్టి ఇంకా అదైతే మంచిగా యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇంకా సో అందుకని మోడల్స్ చూస్తున్నాను ఇక్కడ, ఏం తీసుకుందాం ఏంటి, స్టీల్లో తీసుకుందామా ఎట్లా ఏంటి అని. ఇప్పుడు స్టీల్లోటి కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అందుకని అవి కూడా చూశాను. మళ్ళీ డౌట్ వేసింది, అవి కంపెనీయే కాదు, మంచిగా వర్క్ అవుతుందో లేదో, హాట్గా ఉంటాయో లేదో అని. ఇంకా ఫైనల్గా అయితే మిల్టన్ తీసుకున్నాను. ఇవే తీసుకున్నానండి. ఈ మిల్టన్ హాట్ బాక్సెస్ అయితే కలర్ అయితే అసలు మస్తు ఉంది, కాకపోతే ఇది ఒక్క పీసే ఉంది, ఇంకా వేరే ఆప్షనే లేదు. ఇంక నేను వెతకడానికి కూడా కలర్స్, ఇంకా సో నాకు ఆ కలర్ కూడా నచ్చింది. ఇంకా అందుకని ఫైనల్గా అయితే ఇంకా నేను మా డాడీ వెళ్ళి ఇదైతే సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చాము. ఫైనల్గా ఈ 3 పీస్ సెట్ హాట్ బాక్సెస్ తీసుకొని దీన్ని అయితే ఇంకా ప్యాకింగ్ చేయిస్తున్నాను, గిఫ్ట్ ప్యాకింగ్. సో ఇంకా అక్కడ గిఫ్ట్ ప్యాకింగ్ నడుస్తుంది. ఫైనల్గా ఇంకా ప్యాకింగ్ చేయించుకొని ఇంటికైతే వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్ళి అయ్యేసరికి కొంచెం నిద్ర ఎర్లీగా లేయాలి కదా. ఇంకా అలా నిద్ర లేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు ఇంకా మా మమ్మీ చీర కట్టుకున్నా కదా, పూలు పెట్టుకుంటే బాగుంటుంది అని ఇంకా మా మమ్మీ పూలు కూడా తీసుకునింది. ఇంకా మాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చింది. సో ఇంకా అందుకని ముగ్గురం ఉన్నాం కదా, నేను మా మమ్మీ మా ఫ్రెండ్ అని ఇంకా అందరం కలిసి పూలు తీసుకున్నాము. ఇంకా అవే చూపిస్తున్నా అక్కడ. ఇంకా అలా మల్లెపూలు తీసుకొని ఇంకా పెట్టేసుకొని ఇంక వెళ్ళిపోయాము. ఫైనల్గా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళి కళ్యాణ మండపంకి అయితే రీచ్ అయిపోయాము. ఇదే అండి వాళ్ళ కళ్యాణ మండపం. ఇంకా డే టైం అయ్యేసరికి లైటింగ్స్ ఏం లేవు, అదే నైట్ అయింటే ఇంకా మస్తు కలర్ఫుల్గా కనిపించేదేమో ఇది లైటింగ్స్తో అదంతా. ఇంకా డే టైంలో లైట్స్ వేసినా కూడా అవి అంత అట్రాక్టివ్గా కనిపించదు కదా. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే ఎత్తుక్కుంటూ వచ్చేసాం కళ్యాణ మండపంలోకి. ఇంకా లోపల డెకరేషన్ అయితే ఇదే అండి. ఇంకా అట్లా స్లో మోషన్లో ఒకసారి చూసేసేయండి. నాకైతే చాలా బాగా చేశారనిపించింది డెకరేషన్, సింపుల్గా చాలా నీట్గా చేశారనిపించింది. వెనక అయితే మొత్తం ఇట్లా రోజ్ ఫ్లవర్స్తోనే చేసేసారు. అది వెనక బ్యాక్గ్రౌండ్ అయితే నాకు భలే నచ్చింది నిజంగానే, ఎందుకంటే అది మొత్తం రోజ్ ఫ్లవర్స్తో చేశారు. అసలు చూడడానికి చాలా బాగుంది, సింపుల్గా చాలా నీట్గా చేశారు ఎవరో కానీ ఇంకా డెకరేషన్ వాళ్ళు. ఇంకా అలా అంతా ఒక రౌండ్ చూపిద్దాం మీకు కూడా అని చెప్పి వీడియో అయితే షూట్ చేసేసాను. డెకరేషన్ ఎలా ఉందో కూడా మీకు కూడా నచ్చిందో లేదో కమెంట్ చేయండి. ఆ డెకరేషన్ కూడా వాళ్ళు రెడ్ వైట్ ఫ్లవర్స్తో చేసిండ్రు, అసలు అదే మంచిగా అనిపించింది బ్యాక్గ్రౌండ్. ఇంకా అలా లోపలికి వచ్చేసరికి మా ఫ్రెండ్ ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇక్కడ రెడీ అవుతూ ఉంటే నేనైతే ఇంకా ఆమె వీడియో తీస్తూ ఉన్నాను, ఆమెకు తెలియకుండా. ఇంకా అలా రెడీ అయిపోయింది. ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇంకా పెళ్ళిలో అసలు ఏం వేసుకుంటారో ఈ ప్రతి ఒక్కరు ఇదే కదా. ఇంకా అట్లా ఆమె అయితే ఇంకా ముస్తాబ్ అవుతుంది పెళ్ళికి. ఇంక ఎంతైనా పెళ్ళి అంటే ఇంకొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా రెడీ అవ్వడంలో. ఇంకా నేనైతే వీడియో తీయడంలో ఎగ్జైట్గా ఉన్నా, ఆమె రెడీ అయ్యే దాంట్లో ఎగ్జైట్గా ఉంటే. ఇంకా నేను వీడియో తీస్తుంటే మా ఫ్రెండ్స్ ఇంకా అవన్నీ చూడండి సర్ది ఇట్లది అట్లది వీడియో అని చెప్పి చూపిస్తున్నారు. ఆమె సగం పెట్టేసుకుంది, ఇంకా ఆమె పెట్టుకోవాల్సినవి ఇవి. ఇంకా ఆ లోపల నేనైతే వీడియో షూట్ చేసేసాను అవి. ఇంకేందేందో మేకప్ బాక్స్లు అవి ఇవి ఉంటాయి కదా ఇంకా పెళ్ళి అంటే. ఇంకా అట్లా ఆమె రెడీ అవుతుంది. ఇంక ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు మనమని మేమైతే టిఫిన్ చేద్దామని టిఫిన్ చేయడానికి వచ్చేసాము. ఇంకా కేసరి కాదు, క్యారెట్ హల్వానో ఏదో అనుకుంటా, నాకు తెలిసి క్యారెట్ హల్వానే అనుకుంటా, బాగుంది. ఇంకా దాంతోపాటు వడ, ఇంకా పెళ్ళిళ్ళు అంటే వడ పొంగల్ ఇవే ఉంటాయి కదా టిఫిన్స్ మ్యాక్స్. ఇంక ఇక్కడ కూడా అదే ఉంది. ఇంక ఇక్కడ పొంగల్ ఇది
ఎన్ని రోజులు అయిందిరా బాబాయ్ పొంగల్ తిని అనిపించింది. నేను హాస్టల్కి నుంచి వెళ్ళినాకైతే ఇంకా ఇంట్లో ఒకసారి తిన్నానేమో, నెక్స్ట్ ఇంకా ఆమె పెళ్ళిలోనే తిన్నాను. ఇంకా అందుకని పొంగల్, ఆ తర్వాత ఇంకా చట్నీతో పాటు ఏదో పచ్చడి కూడా పెట్టారు. అది రెడ్ కలర్ పచ్చడి, అదేం పచ్చడో నాకు తెలియదు, ఏదో పచ్చడి అయితే పెట్టారు, బాగుండింది. ఇంకా దాంతోపాటు సాంబార్ పెట్టారు. పొంగల్లోకి చాలామంది సాంబార్ తింటారు, కానీ నా వల్ల అయితే అస్సలు కాదు. ఇంకా అలా టిఫిన్ చేసి వచ్చాము. వచ్చేసరికి మా ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఈ హడావిడి చేస్తున్నారు అసలు పాపం టైం లేక, ఇంకా అందుకని అట్లా రెడీ అయింది. ఇంకా నేనైతే మధ్యలో ఆమె వెళ్ళి వచ్చే ఈ టైంలో చిన్నగా కొన్ని వీడియోస్ షూట్ చేసేసాను. అలా ఇంకా పూజలు అవి ఇవి ఉంటాయి కదా ఫార్మాలిటీస్, ఇంకా అవైతే చేస్తూ ఉన్నారు వాళ్ళ పెళ్ళిలో. ఇంకా మేమైతే చూస్తా నిల్చుకో ఉన్నాం. మీరు కూడా చూసేసేయండి ఆ ఫార్మాలిటీస్. ఫైనల్లీ అయితే పెళ్ళి అయిపోయింది, తాళిబొట్టు కట్టడం కూడా అయిపోతుంది. ఇంకా ఫైనల్లీ మ్యారీడ్, బ్యాచులర్ లైఫ్కి ఎండ్. ఇంకా మేమైతే ఆ బ్యాచులర్ లైఫ్కి ఎండ్ అయిపోయింది అయ్యో అనుకొని ఇంకా మేమైతే తినడానికి వచ్చేసాము. ఇంక ఇక్కడ చూసారా చాలా అంటే చాలా ఐటమ్సే పెట్టారు. ఇంక మేము అన్ని తినలేక ఏదో నేను తినేవి పెట్టించుకున్నాను, సో అవే మీకు కూడా చూపిస్తున్నాను. ఇది పన్నీర్ కర్రీ అండ్ ఓలిగా, ఇంకా వడ, స్వీట్, ఇది బిర్యానీ, వెజ్ బిర్యానీ అనుకుంటాను, ఇంకా రైతా, ఇవన్నీ చాలా ఐటమ్స్ పెట్టారు. ఇంకా నేను తినే ఐటమ్స్ వరకు పెట్టించుకొని ఇంకా ఫుల్గా అయితే కుమ్మాను ఆ రోజు. ఇంకా ఫ్రెండ్ పెళ్ళి అయిపోయింది, ఇంకా బ్యాచులర్ లైఫ్కి ఎండ్ అయిపోయింది అని కొంచెం కూడా దిగులు లేకుండా మేమైతే ఫుల్గా లాగిచ్చాము. అంతే కదా, పెళ్ళి అంటే ఆనందంగా ఉండాలి. ఎందుకు బ్యాచులర్ లైఫ్కి ఎండ్ అయిపోయిందని బాధపడడం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆ లైఫ్ చూసేసాము, నెక్స్ట్ లైఫ్లోకి అడుగు పెట్టాము, అది ఎట్లుంటుంది అని ఎగ్జైట్ ఫీల్ అవ్వాలి కానీ బాధపడకూడదు. అఫ్కోర్స్ కొంచెం బాధ ఉంటుంది అనుకోండి, ఇంకా అమ్మోళ్ళ ఇల్లు వదిలి అత్తగారింటికి వెళ్ళాలంటే ఇంకా అవన్నీ ఇంకా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి, తప్పదు. ఇంకా అట్లా మేమైతే పెళ్లి భోజనం తినేసి ఇంకా మేమైతే అక్కడ చెంగాలమ్మ గుడి చాలా ఫేమస్ అండి ఆ ఊర్లో. సో మేమైతే ఆ గుడికి ఎప్పుడో నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళే, కానీ అక్కడ అప్పుడైతే ఏం లేకుంటుండే, నార్మల్గా ఉండే గుడి. ఇప్పుడు వెళ్ళినప్పుడైతే అసలు ఎంత మంచిగా డెవలప్ చేశారో గుడిని అనిపించింది, అంత బాగుంది అసలు, చాలా అంటే చాలా బాగుంది. ఇంక మేమైతే వెళ్దామని ఫిక్స్ అయ్యి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా చూస్తే అసలు ఎంత బాగుందో బయట నుంచి. ఇక లోపల క్యూ లైన్స్ అయితే ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే అక్కడ సీజన్ ఉంటుందండి. ఆ జాతర జరిగిన సీజన్లో అయితే ఫుల్ రష్ ఉంటారు, అసలు గంటలు ఉండాలి లైన్లో. ఇంకా మేము వెళ్ళింది మధ్యాహ్నం లంచ్ చేసి కదా, సో ఇంకా ఆ టైంలో ఎవరు ఉండరు కదా భక్తులు, సో ఖాళీగా ఉన్నింది. మేమైతే త్వరగా దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా నాకైతే అసలు ఆ గుడిని చూస్తే అబ్బా అసలు ఏం డెవలప్ చేశారు, 1.5-2 ఇయర్స్లో అనిపించింది. అసలు అంత బాగా డెవలప్ చేశారు. ఇంక ఇక్కడైతే మొత్తం ఇట్లా పొట్టేళ్ళు, టెంకాయలు అవన్నీ చేస్తారండి. ఇక్కడ చాలా మొక్కులు మొక్కుతారు అందరూ. ఇంక ఇట్లా అమ్మవారికి కట్టిన శారీస్ కూడా అమ్ముతారు ఇక్కడ, యాలం పాటలాగా వేస్తారు. ఇంకా అదే ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇంకా అలా అన్నీ మేమైతే చూసుకొని చెంగాలమ్మ గుడిని కూడా మంచిగా దర్శించుకొని చెంగాలమ్మని కూడా మొక్కుకొని అందరూ మంచిగా ఉండాలనుకొని వచ్చాను నేనైతే. ఇంకా అలా గుడిని మీకు కూడా చూపిద్దామని ఫైనల్గా ఇంకా సరే అని మీకు కూడా ఆ గోపురం అవన్నీ చూడని వాళ్ళు ఉంటారు కదా, మిస్ అవుతారని చూపిస్తున్నాను. ఇంకా ఓకే బాయ్. మా ఫ్రెండ్కి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.